రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. భేటీలో భూభారతి, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. సాయంత్రం భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు సీఎం. ఇప్పటికే సన్నబియ్యం స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈ పథకాలు అమలు, ప్రజల స్పందనపై సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. భేటీలో భూభారతి, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. సాయంత్రం భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు సీఎం. ఇప్పటికే సన్నబియ్యం స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈ పథకాలు అమలు, ప్రజల స్పందనపై సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. భేటీలో భూభారతి, ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చించనున్నారు. సాయంత్రం భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు సీఎం. ఇప్పటికే సన్నబియ్యం స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈ పథకాలు అమలు, ప్రజల స్పందనపై సీఎల్పీ భేటీలో చర్చించనున్నారు. డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, రేపు జరగబోయే సీఎల్పీ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన సీఎల్పీ సమావేశం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు అంటే ప్రజల్లో ప్రచారం తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుంది. కానీ ప్రజలకు తాము చేస్తున్నామనే అంశాన్ని చెప్పడంలో ప్రభుత్వం విఫలమవుతుందనే పదే పదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పార్టీ నుంచి ఇటు పార్టీ ప్రభుత్వం రెండింటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ విషయంలో కూడా ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చాలా సందర్భాల్లో ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సీఎల్పీ సమావేశంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల్లో ప్రజల్లో పాజిటివ్ మోడ్ ఉన్న అంటే పాజిటివ్ ఉన్న ఈ పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో ప్రచారం తీసుకెళ్ళాలి, ఇప్పటివరకు అమలు చేస్తున్న పథకాల్లో మేజర్గా అంటే ఈరోజు భూభారతి ఈరోజు పోర్టల్ అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి వల్ల రైతులు చాలా వరకు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి విషయంలో ఎక్కడెక్కడ నష్టాలు జరిగి దానివల్ల కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తాము కొత్త ధరణి ప్లేస్లో కొత్త పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు భూభారతికి సంబంధించి పూర్తి కార్యాచరణను దానికి సంబంధించిన ఇబ్బందులు, ఒకవేళ పోర్టల్ రిలీజ్ అయిన వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బంది వస్తుందనే అంశాన్ని కూడా ముందుగానే పరిశీలించిన ప్రభుత్వం ఈ రోజు నుంచి సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి పోర్టల్ని ప్రారంభిస్తారు. ఇక ఇది ఎంతవరకు రైతులకు చేరుతుంది, రైతులు ఎక్కడైతే నష్టం జరిగిందో వారిని ముందుగా ప్రభుత్వం నుంచి అక్కడికి వెళ్ళి ఈ భూభారతి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఎవరికైతే ఇబ్బంది ఉందో వారిని త్వరగా పరిష్కరించడానికి పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న నేతలంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు సీఎల్పీ సమావేశంలో భూభారతి నుంచి జరిగే పార్టీకి ప్రభుత్వానికి జరిగే ఒక సానుకూల అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఏ విధంగా వెళ్ళాలని ఒక కార్యాచరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ పక్ష సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు సన్నబియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటివరకు ఆ అంశాన్ని ప్రస్తావించడానికే విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ ఆ అంశాన్ని కనీసం తీసుకో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఒక సానుకూల వాతావరణం ఉంది. కానీ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోలేకపోతున్న అంశాన్ని పార్టీ గుర్తించింది. రేపు జరగబోయే ఈ సీఎల్పీ సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దరఖాస్తులు భారీగా చేరుకున్నాయి. చాలామంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకున్నారు. దీన్ని ఏ విధంగా విభజించాలి, ఎవరిని ప్రయారిటీగా తీసుకోవాలి, ముందుగా ఇల్లు లేని పేదలను గుర్తించడం ఎలా అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎజెండా తీసుకుంది. ఆ ఎజెండాలో ముందుగా ఎవరిని తీసుకోవాలంటే ఒక నియోజకవర్గంలో 3500 కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో ముందుగా ఎవరికి ఎందుకంటే ఒక విలేజ్లో వేలాదిగా కొత్త ఇళ్ల కోసం అప్లికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎంతమందికి ఒక విలేజ్లో ఇవ్వాలి,
దాన్ని ఎంపిక చేసే కమిటీ ఎవరు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక కమిటీ ఇప్పటికే వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కాబట్టి ఈ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, పూర్తిగా ఎమ్మెల్యే నుండి ఈ కార్యక్రమం అమలయ్యే విధంగా వెరిఫికేషన్ లేదంటే సెలక్షన్ కమిటీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో కాగలిగితే పార్టీకి ఆ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, ప్రభుత్వం చేసే కార్యాచరణకు సంబంధించి కూడా రేపు సిఎల్పి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎస్సీ వర్గీకరణ అమలవుతుంది. దీన్ని కూడా దాదాపు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక రాష్ట్రానికి ఏదో ఒక పెద్ద భారీ సమస్యగా కూడా వస్తుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టింది. కాబట్టి ఇది తాము చేశామనే కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఎలా చేయగలిగాం, దీనివల్ల చేయడం వల్ల ఎన్ని కష్ట నష్టాలు ప్రభుత్వం భరించిందనే అంశాన్ని కూడా ప్రజలకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తే పూర్తిగా సానుకూల వాతావరణం వస్తున్న యాంగిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి రేపు 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సిఎల్పి సమావేశంలో ఈ 4 కీలక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ది బెస్ట్గా భావిస్తున్న ఈ 4 అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ కీలక 4 అంశాలపై రేపు సిఎల్పి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు.